Good morning, students. All of you listen here. Today I will discuss about the topic fourth unit. ఓకేనండి మనకి ఏంటంటే కనుక ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ అయింది. థర్డ్ యూనిట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక సిలబస్లో కొంతవరకు ఏం చేశారంటే డిలీటెడ్ చేశారండి. నెక్స్ట్ థర్డ్కి వచ్చినప్పటికి ఏంటంటే థర్డ్లో కొన్ని టాపిక్స్ డిలీట్ చేశారు. నెక్స్ట్ ఫోర్త్ అనమాట. ఫోర్త్ యూనిట్లో ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ అనమాట. ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ కెమికల్ కోఆర్డినేషన్ మనం తెలుగులో ఏం చెప్తామంటే కనుక అంతఃస్రావ వ్యవస్థ రసాయన సమన్వయం అంటే కనుక ఎండోక్రైన్ గ్లాస్ అంటే ఇంటర్నల్ గా ఉండేటువంటి హార్మోన్స్ ఏం చేస్తారు కనుక సెక్రేషన్ చేస్తాయన్నమాట. సెక్రేషన్ చేసే విధానాన్ని బట్టి ఏమవుతుందంటే కదా హార్మోన్స్ అనేది సెక్రేషన్స్ అవుతుంది అంటారనమాట. ఓకేనండి. ఫస్ట్ కొండ ఏంటంటే కనుక హార్మోన్ అనే వర్డ్ని ఫస్ట్ కొండ స్టార్టింగ్ హార్మోన్స్ అనేటువంటి హార్మోన్స్ అనేటువంటి వాటిని ఫస్ట్ కొండ ఎవరు కనుక్కున్నారంటే కనుక స్టార్లింగ్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు అనమాట. ఓకేనమ్మా. స్టార్లింగ్ అనే సైంటిస్ట్ ఏం చేశారంటే కనుక హార్మోన్స్ ని కనుక్కున్నారు. సెక్రెటిన్ అనే హార్మోన్ మొట్టమొదటిగా ఏంటంటే ఫస్ట్ గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి హార్మోన్ ఏంటి సెక్రెటిన్ అనే హార్మోన్ అనమాట. సెక్రెటిన్ హార్మోన్ అంటే హార్మోన్ అనే పదాన్ని కనుగొన్నటువంటి సైంటిస్ట్ స్టార్లింగ్. ఓకేనండి. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఉండేటువంటి కనుగొన్నటువంటి హార్మోన్స్ ఏంటంటే కనుక సెక్రెటిన్. ఓకే, సెక్రెటిన్ అనే హార్మోన్ కనుగొన్నారు అనమాట. మనకి హ్యూమన్ లోకి వచ్చినప్పుడు ఇలాంటి ఎండోక్రైన్ సిస్టమ్ అంటే కదంటే కనుక హ్యూమన్ లో అన్నమాట. హ్యూమన్ లోకి వచ్చినప్పటికంటే బాడీలో అంతర్గతంగా ఉండేటువంటి అంటే ఇంటర్నల్ గా ఉండేటువంటి ఆర్గన్స్ బట్టి చెప్తానమాట. హార్మోన్స్ అంటే కనుక సెల్స్ లో ఉండేటువంటి హార్మోన్స్ ఆర్ సెల్స్ అంటే సెల్లో ఉండేటువంటి ఇంటర్నల్ గా ఉండేటువంటి దాన్ని ఏంటంటే కోఆర్డినేషన్ గా ఇవి వర్క్ చేస్తారన్నమాట. కోఆర్డినేషన్ గా వర్క్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కనుక కెమికల్స్ అనేది కెమికల్ సెక్రేషన్ అనేది జరుగుతుంది అనమాట. అందుకే దీన్ని ఏమంటారంటే కనుక హార్మోన్స్ కనాంతర బాహ్యగా పనిచేసి అతి తక్కువ పరిమాణంలో ఏం చేస్తారంటే హార్మోన్స్ అనేది సెక్రేషన్ చేయడం అనేది జరుగుతుంది అంటారనమాట. ఓకేనండి. ఫస్ట్ మనకి ఏంటంటే కనుక ఫోర్త్ యూనిట్ అంతఃస్రావ వ్యవస్థ రసాయన సమన్వయము అండ్ ఎండోక్రైన్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ కెమికల్స్. ఇదంతా ఇక్కడ ఎండోక్రైన్ సిస్టమ్ గురించి మనం ఎక్కడ చెప్పుకుంటామంటే హ్యూమన్ లో చెప్తారనమాట. అంటే హ్యూమన్ బాడీలోకి వచ్చినప్పటికి హ్యూమన్ బాడీలోకి వచ్చినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే అంతఃస్రావక గ్రంథులు. ఓకేనండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇన్ హ్యూమన్ బాడీ మాట. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఇన్ హ్యూమన్ బాడీ మాట. మే బి డిఫైన్డ్ హ్యావ్ 10 ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆర్ హ్యూమన్ బాడీ మాట. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే హ్యూమన్ బాడీలో అంటే అంతర్గతంగా ఉండేటువంటి హార్మోన్స్ సెక్రేషన్ చేసేటువంటి విధానాన్ని బట్టి ఏం చేస్తారంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ ఎన్ని విధాలుగా చెప్పుకోవచ్చు 10 టైప్స్ గా చెప్పుకోవచ్చు అనమాట. అది ఫస్ట్ వన్ వచ్చినప్పటికీ హైపోథాలమస్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చినప్పటికి ఏంటంటే హైపోథాలమస్. నెక్స్ట్ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్, పిట్యూటరీ గ్రంథి. నెక్స్ట్ పీనియల్ గ్లాండ్, నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్, నెక్స్ట్ పారాథైరాయిడ్. ఓకే, పారాథైరాయిడ్. 6 మంత్స్ వచ్చినప్పటికి ఏంటంటే థైమస్ గ్లాండ్, తర్వాత ఎడినల్ గ్లాండ్స్, ప్లాంక్యాసిస్, టెస్టిస్ అండ్ ఓవల్స్ అన్నమాట. ఈ 10 కూడా ఎక్కడ ఉంటాయంటే హ్యూమన్ బాడీలో అన్నమాట. అంటే హ్యూమన్ బాడీని ఇంక్లూడింగ్ అయ్యి ఇక్కడ మనం టోటల్ గా చెప్పామంటే 10 చెప్పాం కదా. ఇక్కడ 10 ఏంటంటే ఒకదాంతో ఒకటి అనుసంధానం జరుపుతూ ఉంటాయి అన్నమాట. అంటే రిలేటెడ్ గా ఉంటదని అంటారు. అంటే రిలేటెడ్ గా ఉంటుందని చెప్పొచ్చు అన్నమాట. అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ హైపోథాలమస్ వచ్చినప్పటికి ఏంటంటే హైపోథాలమస్ ఇవి కార్డియోట్రోఫిక్ అండ్ గొనడోట్రోఫిక్ అండ్ గొనడోట్రోఫిక్ హార్మోన్స్ ఏంటి ప్రొలాక్టిన్ హార్మోన్స్ అనమాట. కార్డియోట్రోఫిక్ అండ్ గొనడోట్రోఫిక్ అండ్ ప్రొలాక్టిక్ హార్మోన్స్ అనమాట. ఈ 3 హార్మోన్స్ కూడా ఏం చేస్తాం అంతే కనుక కంట్రోల్ ఉంచుతుంది, సెక్రేషన్ చేస్తాం. ఏంటంటే హైపోథాలమస్. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్స్. పిట్యూటరీ గ్లాండ్ కి వచ్చినప్పటికి ఏంటంటే కనుక పూర్వ పిట్యూటరీ పర పిట్యూటరీ అనమాట. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే కనుక 2 టైప్స్ గా డివైడ్ అయిపోతుంది. పూర్వ పిట్యూటరీ, పర పిట్యూటరీ. అంటే పూర్వపిట్యూటరీ గ్రంథంలోకి వచ్చిన పూర్వపిట్యూటరీ గ్రంథంలోకి వచ్చినప్పుడు మనకి ఏముంటాయంటేనంటే పూర్వపిట్యూటరీ గ్రంథంలో 6 ముఖ్యమైన పెప్టైడ్స్ హార్మోన్స్ ఉంటాయన్నమాట. ఈ హార్మోన్స్ లో ప్రొలాక్టిన్, పారాథైరాయిడ్, ప్రొలాక్టిన్, ఎడినోకార్టిన్ హార్మోన్స్, పుట్టిక హార్మోన్స్, ల్యూటిలైజింగ్ హార్మోన్స్ అన్నమాట. వీటి గురించి ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం. అంతేకాదు పిట్యూటరీ గ్లాండ్ అంటే దేర్ ఆర్ 2 టైప్స్. ఇంకొంచెం ఏంటంటే రెండు రకాలుగా విభజించబడింది. పూర్వపిట్యూటరీ గ్రంథి, పరపిట్యూటరీ గ్రంథి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం వచ్చినప్పుడు ఏంటంటే పీనియల్ గ్లాండ్.
పీనియల్ గ్లాండ్కి వచ్చినప్పటికి ఏంటంటే కనుక పీనియల్ గ్లాండ్స్ ఏం సెక్రేషన్ చేస్తుందంటే కనుక ఈ గ్రంథి మెలోనిన్ అనే హార్మోన్స్ సెక్రెట్ చేస్తుంది అనమాట. అంటే పీనియల్ గ్లాండ్ మెలోనిన్ అనే హార్మోన్స్ సెక్రీషన్. పీనియల్ గ్లాండ్ ఈస్ సెక్రీషన్స్ బై మెలోనిన్ హార్మోన్. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్రంథి ఏం చేస్తుంది? థైరాక్సిన్, టెట్రాథైరోసిన్, కాల్సిటోసిన్ అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. అంటే థైరాక్సిన్ అండ్ టెట్రాథైరోసిన్ అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది థైరాయిడ్ గ్లాండ్స్. నెక్స్ట్ పారాథైరాయిడ్. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి పారాథైరాయిడ్ గ్లాండ్. పారాథైరాయిడ్ అనే పెప్టోయిడ్ హార్మోన్స్ అనమాట. అంటే పారాథైరాయిడ్ ఏంటంటే కనుక పెప్టోయిడ్ అనే హార్మోన్స్ ఏం చేస్తుందంటే సెక్రీషన్ చేస్తుంది పారాథైరాయిడ్. నెక్స్ట్ థైమస్ గ్లాండ్. థైమస్ గ్లాండ్కి వచ్చినప్పటికి ఏంటంటే కనుక థైమస్ హార్మోన్స్ అంటే థైమస్ హార్మోన్స్ ని సెక్రీషన్ చేస్తుంది. నెక్స్ట్ ఎడినల్ లేదా అదిరుకో గ్రంథి అన్నమాట. వీటిలో 2 రకాల కణాలు ఉంటాయి. ఒకటి పలివే కణాలకు అభివృద్ధి, నెక్స్ట్ లోపలి కణజాలను అభివృద్ధి చెందుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే కనుక ఎడినల్ గ్లాండ్కి వచ్చినప్పటికి మీకు లాస్ట్ క్లాస్ చెప్పాను. అండ్ కిడ్నీస్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఉద్దీపన ప్రతిస్పందన కింద అక్కడ యూజ్ అవుతుంది అని చెప్పాను. ఆ ఎడినల్ గ్లాండ్స్ అనేది మీకు ఎక్కడంటే వల్కలం అంట, అదిరొక వల్కలం అంట. అంటే కార్టెక్స్ అండ్ మెడిలోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక దాని యొక్క రియాక్షన్ అక్కడ జరుగుతూ ఉంటుంట అనమాట. ఇది గ్లూకోకొలాయిడ్ అండ్ మెలడోకొలాయిడ్ ఆండ్రోజెన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఏం చేస్తుందంటే కనుక ఈస్ట్రోజన్ అండ్ ఆండ్రోజెన్సిస్ ని హార్మోన్స్ ని సెక్రీషన్ చేస్తుంది. నెక్స్ట్ వన్కి వచ్చినప్పటికి ఏంటంటే కనుక ప్యాంక్రియాసిస్ క్లోమ గ్రంథి అన్నమాట. ఇదంటే గ్లూకాగాన్ ఇన్సులిన్ అనే హార్మోన్స్ అనమాట. అంటే గ్లూకాగాన్ ఇన్సులిన్ హార్మోన్స్ ఏంటంటే కనుక ఇక్కడ క్లోమ అనేది ప్యాంక్రియాసిస్ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ టెస్టిస్ అండ్ నెక్స్ట్ ఏంటంటే టెస్టిస్ లోకి వచ్చినప్పటికీ అంటే ముష్కల్ ఆండ్రోజెన్సిస్ అండ్ టెస్టోస్టెరాన్స్ హార్మోన్స్ అనమాట. ఆండ్రోజెన్సిస్ అంటే టెస్టోస్టెరాన్స్ అనే హార్మోన్స్ ఏం చేస్తుందంటే ఈ సెక్రీషన్ చేస్తుంది. ఈ నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఓవరీస్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ అనమాట. అంటే స్టెరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి చేస్తుంది. అంటే స్టెరాయిడ్ హార్మోన్స్ ఏం చేస్తుందంటే కనుక సెక్రీషన్ చేస్తుంది. అంటే మన టోటల్ గా ఏం చెప్తుంది? మన టోటల్ గా వచ్చినప్పటికి ఏంటంటే కనుక 10 హార్మోన్స్ అనమాట. అంటే మనలో ఉండేటువంటి అంతఃస్రావ గ్రంథులు మనం బేసికల్ గా ఏం చెప్పుకోవచ్చు అంటే 10 టైప్స్ గా చెప్పుకోవడం. అంటే 10 రకాల ఉన్నటువంటి గ్లాండ్స్ అనమాట. అంటే లోపల బాడీలో ఉండే కణానికి ఇది ఒక అదస్థ పదార్థంగా పనిచేస్తుంది. కాకపోతే దానివల్ల ఏంటంటే కణానికి ఎనర్జీ రాదు, పోషణ శక్తి లేదు. కాకపోతే అంటే అది సెక్రేషన్ అవుతూ ఉంటుంది అనమాట. సెక్రేషన్ అవుతూ ఉంటుంది. మన మాస్టర్ ఆఫ్ గ్లాండ్స్ ఏంటి ఇది ఏంటంటారంటే కనుక పిట్యూటరీ గ్రంథి అంటారనమాట. పిట్యూటరీ గ్రంథి అంటే పీయూష గ్రంథి అంటారనమాట. ఈ పిట్యూటరీ గ్రంథి ఏం చేస్తుంటే మిగిలిలో ఉన్నటువంటి గ్లాండ్స్ అనేది వాటి ఆధీనంలో ఉంచుకుంటారు అనమాట. అంటే మన బ్రెయిన్ ఏం చెప్తే మనం ఏం చేస్తున్నాము ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్లాండ్స్ కూడా అనమాట. అన్ని గ్లాండ్స్ కూడా ఇక్కడ ఏంటంటే కనుక పిట్యూటరీ గ్లాండ్ అంటే మాస్టర్ గ్లాండ్ ఆధీనంలో ఈ గ్లాండ్స్ అన్ని కూడా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. ఓకేనండి. ఇవన్నీ ఎక్కడంటే హ్యూమన్ బాడీలో ఎలా ఉంటుంది అంటే ఇంటర్నల్ గా అంతర్గతంగా ఉంటది అని చెప్తారన్నమాట. అంటే ఇంటర్నల్ గా ఉండేటువంటి గ్లాండ్స్ లో మనం బేస్ చేసుకుని చెప్పొచ్చు అండి. ఓకేనా. ఫస్ట్ కొండ మీకు చెప్తాను హార్మోన్స్ అంటే పదాలు ఫస్ట్ కొండ కనుక్కుంటే హార్మోన్స్ అనే వర్డ్ ఫస్ట్ కొండ ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ స్టార్లింగ్ అనమాట. ఈ స్టార్లింగ్ అంటే అంతఃస్రావకి వ్యవస్థని హార్మోన్స్ అని కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరంటే కనుక స్టార్లింగ్. ఫస్ట్ కొండ ఏంటంటే నేను ఫస్ట్ కొండ కనుక్కున్నటువంటి హార్మోన్ సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ అనే హార్మోన్ ని ఫస్ట్ కొండ కనుక్కున్నారు. తర్వాత నుంచి ఏంటంటే హ్యూమన్ బాడీలో ఉండేటువంటి ఈ 10 హార్మోన్స్ అంటే మానవులో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి హార్మోన్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను మనకి 10 హార్మోన్స్ ఇవి కంపల్సరీ మనం నోట్ ఎటర్ అనమాట. ఏంటంటే కనుక హ్యూమన్ ఫిజియాలజీ హ్యూమన్ తెలుసుకున్నటువంటి వాటి మనకి ఫస్ట్ మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే హైపోథాలమస్, పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్. మరోసారి చెప్తున్నాను. హైపోథాలమస్, తర్వాత పిట్యూటరీ, తర్వాత పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్. నెక్స్ట్ థైమస్ గ్లాండ్, ఎడినల్ గ్లాండ్స్ అండ్ ప్లాంటస్, టెస్టిస్ అండ్ ఓవరీస్. మళ్ళీ థైమస్ గ్లాండ్, ఎడినల్ గ్లాండ్, ప్లాంటస్ అండ్ టెస్టిస్ అండ్ ఓవరీస్. ఇది టోటల్ గా అన్నమాట. తెలుగు మీడియం వాళ్ళకి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి అమ్మా. తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే కనుక హైపోథాలమస్, పిట్యూటరీ గ్రంథి. పిట్యూటరీ గ్రంథి 2 రకాలుగా డివైడ్ అయిపోతుందన్నమాట. పూర్వ పిట్యూటరీ, పర పిట్యూటరీ. నెక్స్ట్ పీనియల్ గ్రంథి, నెక్స్ట్ థైరాయిడ్ గ్రంథి, నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక థైమస్ గ్రంథి, నెక్స్ట్ ఎడినల్ గ్రంథి, నెక్స్ట్ ఏంటంటే క్లోమము, ముష్కాలు, తర్వాత స్త్రీ బీజకోశం అనమాట. వీటన్ని కూడా ఇంటర్నల్ గా మనకి అంటే ప్రతి ఏంటంటే ప్రతి ఒక్క హార్మోన్ ఒక్కొక్క ఏంటంటే ప్రతి దాన్ని కూడా ఏంటంటే సెక్రేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పామంటే ఇక్కడ లాస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక
వావరీస్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక మనకు వావరేట్స్లోకి వచ్చినప్పటికి ఈస్ట్రోజన్ ప్రొజెస్టర్ అనే హార్మోన్స్ సెక్రేషన్ చేస్తుంది. అలాగే మనకి ఏంటంటే కనుక టెస్టిస్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఆండ్రోజన్స్ అండ్ టెస్టోస్టిరాన్స్. నెక్స్ట్ ప్యాంక్రియాసిస్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఇన్సులిన్స్ ని, అంటే ప్యాంక్రియాసిస్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్స్ ని సెక్రేషన్ చేస్తుందన్నమాట. అలాగే ప్రతి ఒక్క అంటే ఎవ్రీ హార్మోన్ ఏం చేస్తుందంటే ప్రతి దాని ఒక దాంట్లో కూడా సెక్రేషన్ చేయడం మొదలు పెడుతుందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే రిలీజ్ అవ్వాలి. అది రిలీజ్ అవ్వకపోతే కనుక హార్మోన్ సెక్రేషన్ సరిగ్గా హ్యూమన్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక కరెక్ట్ బ్యాలెన్సింగ్ అనేది ఉండదు అనమాట. మనకి ప్రతి దాని కూడా డిఫెక్ట్ అనేది ఉంటుంటది అనమాట. ప్రజెంట్ అయితే కనుక మనకి ఎక్కువ మంది థైరాయిడ్, అంటే థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా సెక్రేషన్ అవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుంటది అంటే కనుక థైరాయిడ్ అది ఇక్కడ ఈ గ్లాండ్ మాట ఇక్కడ అంటే బటర్ఫ్లై టైప్ లో మాదిరిగా ఉంది. దాని యొక్క షేప్ చూడడానికి ఏంటంటే కనుక బటర్ఫ్లై టైప్ లో మాదిరిగా ఉంది అంటారు అనమాట. అంటే దానికి సింబల్ చూసుకుంటే ఓకేనండి. అంటే ఒక్కొక్క హార్మోన్స్ సెక్రేషన్ అవ్వకపోయినా కానీ దాని వల్ల ఏంటి అవుతుందని మనకి నష్టం కూడా జరుగుతుందని అంటారు అనమాట. ఓకేనమ్మా. అంటే మనకి ఫస్ట్ మనకి ఏంటంటే కనుక యూనిట్ 4 లో పార్ట్ 1 గా మనకి చెప్తున్నది ఏంటంటే కనుక ఎండోక్రైన్ సిస్టమ్ అన్నమాట. అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ హ్యూమన్ అంటే మానవులో ఉండేటువంటి అంతఃస్రావక గ్రంథులు అన్నమాట. ఎండోక్రైన్ గ్లాండ్స్ ఆఫ్ మ్యాన్ అంటే మానవులో ఉండేటువంటి అంతఃస్రావక గ్రంథులకు మనకి ఏం చెప్పానమ్మా, మీకు 10 చెప్పాను కదా. 10 కూడా మీరు బోర్డు మీద రాసింది నీట్ గా రాసుకోండి. ఓకేనండి. అది కూడా ఏంటంటే 10 ఎండోక్రైన్ గ్లాండ్స్ కూడా మీరు బైహార్ట్ చేయాలన్నమాట. ఏంటంటే 10 వీటి గురించి ఇక్కడ ఏంటంటే కనుక ఓన్లీ ఏం రాస్తారండి, ఇక్కడ ఓన్లీ హార్మోన్స్ రాసన్నమాట. అంటే సెక్రేషన్ గురించి కూడా ఉంటుంది అనమాట. ఒక్కో హార్మోన్ ఒక్కో దాన్ని సెక్రేషన్ చేస్తారు కదా. ఆ సెక్రేషన్ చేసి ఏంటంటే వావరీస్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆండ్రోజన్స్ అంటే టెస్టోస్టెరాన్స్ అనమాట. అంటే ప్రతి ఇది కూడా ప్లాంటర్స్ వచ్చినప్పుడు ఇన్సులిన్ కదా, ప్లాంటర్స్ వచ్చినప్పుడు ఏంటి ఇంక్రీస్ అనమాట. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క దాన్ని ఏం చేస్తున్నారు, ప్రతి దానికి కూడా ఏంటంటే సెక్రేషన్ జరుగుతుంది. ఆ సెక్రేషన్స్ కూడా మనం ఏం చేస్తామంటే కనుక నిమిషాలు ఆర్డర్ రాస్తాం. మీకు ఇన్ కేస్ 4 మంత్స్ అడిగితే కనుక ఏమొచ్చాయి ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్ అంటే కనుక అంటే కనుక ఈ 10 కూడా ఆర్డర్లో రాసిన తర్వాత వీటిని సాధించేటువంటి గ్లాండ్స్ గురించి కూడా మనం రాసుకోవాలండి. ఓకేనా. అంటే 10 గ్రంథులు కూడా పని ఒకసారి మళ్ళీ చూసుకుంటే కూడా బోర్డు చెప్పినటువంటి అంటే హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్. నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక థైమస్ గ్లాండ్, ఎడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్ అండ్ టెస్టిస్ అండ్ వావరీస్. ఓకేనమ్మా. ప్యాంక్రియాస్ అండ్ టెస్టిస్ అండ్ వావరీస్ అన్నమాట. ఇవన్నీ వచ్చినప్పటికంటే హ్యూమన్ లోకి వచ్చినప్పటికీ ఏంటంటే హ్యూమన్ బాడీలోకి వచ్చినప్పటికీ ఎండోక్రైన్ సిస్టమ్ అవుతుంది అనమాట. ఎండోక్రైన్ సిస్టమ్ ఫస్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేసిన సైన్సిస్ట్ ఎవరంటే కనుక స్టార్లింగ్. ఓకేనండి. అంటే హార్మోన్స్ కనుగొన్నటువంటి శాస్త్రవేత్త అంటే కనుక స్టార్లింగ్. ఫస్ట్ కూడా కనుగొన్నటువంటి హార్మోన్ అంటే కనుక సెక్రిటిన్ అనే హార్మోన్స్ అనమాట. ఓకేనా. ఈ 10 కూడా మీరు ఏం చేస్తారంటే కనుక మీరు నోట్ చేసుకోవాలి. బోర్డు మీద రాశాను కదా, తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళిద్దరికి రాశాను. మీరు ఆ 2 కూడా కంప్లీట్ గా నోట్ చేసుకోండి. ఓకే. ఇది మీకు యూనిట్ 4 పార్ట్ 1 అవుతుందండి. ఇది యూనిట్ 4 లో వచ్చినట్టు పార్ట్ 1 అవుతుంది. పార్ట్ 1 లో వచ్చినప్పుడు ఏంటి, ఎండోక్రైన్ సిస్టమ్ అన్నమాట. ఎండోక్రైన్ సిస్టమ్ ఇంట్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక estrogen, progesterone, androgenesis, insulin, cortex, glucocortex, thymus, thymusins, thylaxin, thylaxin, parathylaxin, parathylaxin, melatonin, melatonin, ఇక్కడ ఏంటంటే కనుక గ్రోత్ హార్మోన్.
గ్రోత్ హార్మోన్స్. మీకు చూడండి అమ్మ ఏంటంటే కనుక ఇక్కడ ఎండోక్రైన్ సిస్టమ్ కదా, ఎండోక్రైన్ సిస్టమ్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే హైపోథాలమస్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే గ్రోత్ హార్మోన్స్, నెక్స్ట్ పిట్యూటరీకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక మామూలుగా ఏంటంటే గ్రోత్ హార్మోన్ సంబంధించింది ఉంటుంది. నెక్స్ట్ పీరియడ్ గ్లాండ్ లోకి వచ్చినప్పటికి ఏంటంటే మెలోనిన్, నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ వచ్చినప్పుడు థైరాక్సిన్, నెక్స్ట్ పారాథైరాక్సిన్ వచ్చినప్పుడు పారాథైరాక్సిన్ హార్మోన్స్ అంట. అంటే వీటిని సెక్రెషన్ చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి హార్మోన్స్ సెక్రెషన్ చేస్తామన్నమాట. అంటే థైరాయిడ్ గ్లాండ్ వచ్చినప్పటికి ఏంటంటే థైరోసిన్, నెక్స్ట్ ఎడ్రినల్ గ్లాండ్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక కార్టెక్స్, గ్లూకోకార్టికేజెస్ అన్నమాట. నెక్స్ట్ బ్రాంకిల్స్ వచ్చినప్పటికి ఇన్సులిన్ అన్నమాట. తెలుగు మనకి ఒకటి ఇన్సులిన్. నెక్స్ట్ టెస్టిస్ వచ్చినప్పటికి అంటే ముస్కాకు వచ్చినప్పటికి ఏంటంటే యాండ్రోజెన్సిస్. నెక్స్ట్ వాల్వ్స్ వచ్చినప్పటికి ఏంటంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ అన్నమాట. అంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టెరాన్ ఇవి వీటిని ఏం చేస్తారంటే కనుక సెక్రెషన్ చేస్తారన్నమాట. అంటే ఇక్కడ మనం ఫేవరైజ్ గా రాసుకుంటే ఏంటంటే కనుక ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ సెక్రెషన్స్ ఆఫ్ అంటే సెక్రెషన్స్ ఏంటి విడుదల చేస్తుంటే ఇక్కడ దాన్ని రాస్తారు, విడుదల చేసేటువంటి మాట జేడీ సర్వీస్గా ఉంటుంది అన్నమాట. అవి మీరు టేబుల్ వైజ్ రాసుకుంటే కనుక ఇది ఇంకా టేబుల్ ఫామ్. మనకి టోటల్ గా ఉంటాయంటే 10 ఉంటాయి కదా, ఈ 10 నోట్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే కనుక నోట్స్ లో ప్రిపేర్ చేసుకోండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.